రైట్, ఏపీ ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులను సేకరిస్తోంది. ఇందులో పలు విధాలుగా ఉంటాయి. కేంద్రం నుంచి సాయం పొందడం ఒకటైతే, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం, ప్రభుత్వానికి ఉన్న బాండ్లను అమ్ముకోవడం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏపీ ఎండిసి బాండ్లను అమ్మడం ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించింది. బహిరంగ ప్రకటన కూడా చేసింది. ఆ మేరకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు బాండ్లు కొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక్కడ చిన్న తిరకాసు వివాదంగా మారుతోంది. ఇక బాండ్ల అమ్మకంపై మెయిల్స్ వార్ నడుస్తోంది. అదే ఏపీ అభివృద్ధిని చూసి సహించలేని వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనేది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రధాన ఆరోపణ. ఏపీ ఎండిసి ద్వారా జారీ చేసే బాండ్లలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి పలు సంస్థలకు మెయిల్స్ చేశారు. ఈమెయిల్స్ చేయించింది కూడా మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గనని అంటున్నారు కేశవ్. అయినా మెయిల్స్ ను ఖాతరు చేయనటువంటి ఆర్థిక సంస్థలు బాండ్లను కొనుగోలు చేశాయి. దీంతో తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్రం పరువు తీశారని ఆరోపిస్తూ ఉదయ్ భాస్కర్ పై దేశద్రోహం కింద కేసు పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. భాస్కర్ ను ప్రోత్సహించిన జగన్, బుగ్గనను కూడా వదిలిపెట్టవద్దని ప్రాసిక్యూట్ చేయాలంటున్నారు చంద్రబాబు. ఇక తప్పుడు ప్రచారం చేసినా పెట్టుబడిదారులు వెనుకడుగు వేయలేదన్నది ప్రభుత్వం వాదన. కాకపోతే లేళ్ల అప్పిరెడ్డి ద్వారా హైకోర్టులో పిల్ వేయించింది వారేనని చెప్పిన పయ్యావుల కేశవ్, పిటిషన్ కోర్టులో విచారణలో ఉందని కూడా మెయిల్స్ పంపారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, ఆర్బీఐ, సెబీ సహా పలు సంస్థలకు ఫిర్యాదు చేయించారన్నారు. వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసినా రుణాలు ఆగలేదని, ఇలాంటి పరిణామాలతో 15 రోజుల ఆలస్యంతో లోన్ వచ్చిందంటున్నారు మంత్రి కేశవ్. ఇక గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీ ఎండిసి ద్వారా 7,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. అప్పుడు ఒక నీతి, ఇప్పుడు ఒక నీత అంటున్నారు టీడీపీ నేతలు. ఏదైనా విమర్శలు ఉంటే పార్టీల మధ్య ఉండాలి, కానీ ఇలా రాష్ట్రం పరువు తీయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? అప్పుడు ఒక విధానం, ఇప్పుడు ఒక విధానమా అన్నది చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి 2 ప్రభుత్వాలు మారాయి. 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం, అంటే ఆ తర్వాత 19లో గ్యాప్ వచ్చి బీజేపీ బయటకు రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ 19లో జరిగిన ఎలక్షన్స్ లో 151 సీట్లతో వైసీపీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ 2024లో జరిగిన ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయికగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి వాదన ఏంటంటే, గతంలో 14 టు 19 మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాము, నెక్స్ట్ టైం కూడా మేమే ఉండుంటే గనక పరిపాలన వేరే విధంగా ఉండేది, డెవలప్మెంట్ కూడా వేరే విధంగా ఉండేది అనేది. కానీ సెకండ్ టర్మ్లో వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ వల్ల మొత్తం రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అంతా కూడా శూన్యం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనేది ఒక వాదన. కానీ ఈ విధంగా బాండ్లను వేలంపై ఏదైతే బాండ్లు పెడుతుంటారో దానికి సంబంధించి ఇవ్వద్దు అంటూ కూడా చేసినటువంటి మెయిల్స్ ఇప్పుడు ఒక ప్రశ్నగా మారుతోంది. ఇది చేయించింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి చేయించారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వాదన. అసలు ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం తీసుకునే డెసిషన్స్ ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు.